ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఏకాదశి తిథులలో పాపమోచన ఏకాదశి తిథి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఫాల్గుణమాస కృష్ణపక్ష ఏకాదశిని పాపమోచన ఏకాదశి అంటారు. సంవత్సరానికి ఉన్నటువంటి 24 అధిక మాసంతో కలిపి 26 ఏకాదశులలో ఆఖరి ఏకాదశి పాపమోచన ఏకాదశి. సమస్త పాపాలను పోగొట్టుకొని భూత ప్రేత పిశాచముల బెడద నుంచి బయటపడాలి అనుకుంటే పాపమోచన ఏకాదశి నాడు ఉపవసించి జాగరణ చేసి ద్వాదశి నాడు పారణ సమయంలో ఆహారాన్ని స్వీకరించి శ్రీ మహావిష్ణువును అర్చించినట్టయితే అది సాధ్యమవుతుంది, జీవిత గమనం సులభమవుతుంది అని శాస్త్రం తెలియజేస్తూ ఉంది. భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణుణ్ణి ధర్మరాజు ప్రశ్నిస్తాడు, ఎందుకు ఈ ఏకాదశికి ఇంత ప్రాశస్త్యం ఉన్నది అంటే, వెనకటికి మాంధాత లోమస మహర్షిని ఇదే ప్రశ్న వేస్తే ఒక అద్భుతమైన కథ ద్వారా ఈ ఏకాదశి యొక్క మాహాత్యాన్ని తెలియజేశాడు. ఆ కథ నీకు చెబుతాను విను అని తెలియజేశాడు కృష్ణ పరమాత్మ. చిత్రరథుడనే గంధర్వుడు ఉండేవాడు. ఆయన అప్సరలసందరితో కలిసి వనవిహారానికి అడవికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళందరూ కృష్ణనామాన్ని జపిస్తూ ధ్యానంలో ఉన్న సాధువులను చూచారు. దానిలో మంజుఘోష అనే అప్సరసకు మేధవి అనేటువంటి ఒక సాధువు కనబడి ఆమెను ఆకర్షితుణ్ణి చేశాడు. తపస్సు చేసుకుంటున్న ఆ సాధువు దగ్గరికి వెళితే శపిస్తాడేమోనని భయపడి కొంత దూరంలో ఒక గుడారం వేసుకొని అద్భుతమైనటువంటి గానాన్ని ఆలపించడం ప్రారంభించింది. మంజుఘోష గానానికి ముగ్ధుడైన మేధవి ఆకర్షితుడై ఆమెను కలిశాడు. ఇద్దరూ ఆనందంగా కాలం గడపటం ప్రారంభించారు. 57 సంవత్సరాల 9 నెలల 3 రోజులు గడిచిపోయాయి. మంజుఘోషకు తిరిగి స్వస్థానానికి వెళ్ళాలనిపించింది. మేధవిని అభ్యర్థించింది, నేను ఇంక వెళతాను అని. ఆమెతో ఉండి ఆమె సాంగత్యంలో స్వర్గాన్ని చూస్తున్న మేధవికి ఆమె వెళ్ళటం ఇష్టం లేదు. అందుకే రేపు దేవతార్చన అయిన తరువాత వెళ్ళవచ్చు కదా అన్నాడు. ఈ మాట ఇప్పటికీ కొన్ని 100 సార్లు చెప్పావు. నువ్వు నీ నిత్య నైమిత్తిక కర్మలన్నీ వదిలేసి నా వెంటపడి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు అని కొంచెం గట్టిగా అరిచింది. అప్పుడు జ్ఞానోదయం అయింది మేధవికి. నా జీవితాన్ని సర్వనాశనం చేసిన నీవు ప్రేతమై సంచరించదువుగాక అంటూ శపించాడు. బాధపడింది, శోకించింది. ఇంతకాలం నా మీద చూపించిన ప్రేమ ఇదేనా? నన్ను పిశాచమై పొమ్మన్నావే, ఈ ప్రేత జీవితాన్ని ఎలా గడపగలుగుతాను? నా మీద కరుణ లేదా అని అభ్యర్థించింది. సమాధానంగా మేధవి, ఈ పాపంలో నాకు భాగం ఉంది. నీవు ఫాల్గుణ కృష్ణ ఏకాదశి నాడు ఉపవసించి శ్రీ మహావిష్ణువును అర్చించి రోజంతా ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించగలిగితే ఈ ప్రేత జీవితం నుంచి నీకు విముక్తి దొరుకుతుంది అని ఆమెకు హితోపదేశం చేశాడు. అలా ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి మంజుఘోష తిరిగి తన స్వరూపాన్ని పొందగలిగింది. మేధవి తండ్రి అయినటువంటి చవనుడు, ధర్మభ్రష్టుడవైన నీవు ఈ పాపమోచన ఏకాదశి వ్రతాన్ని ఆచరించినప్పుడు మాత్రమే ఆశ్రమంలోకి అడుగుపెట్టడానికి అర్హత సంపాదించగలుగుతావు అని చెప్పి అతని చేత ఈ వ్రతాన్ని ఆచరింపజేసి
అతనిని కూడా ధన్యుణ్ణి చేశాడు. ఇలా పాపమోచన ఏకాదశి నిన్ను సరైన మార్గంలో నడిపిస్తూ నీ జీవితాన్ని ధన్యం చేయగలిగిన అద్భుతమైన పర్వదినం. మరి అన్ని ఏకాదశులకు లేనటువంటి మాహాత్మ్యము ఈ ఏకాదశికి ఎందుకు వచ్చింది అని ఒక్కసారి సామాన్యమైన లౌకిక దృష్టితో ఆలోచిస్తే, పాల్గొన బహుళ ఏకాదశి తరువాత కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇప్పటిదాకా నువ్వు చేసిన పాపకర్మలకన్నింటికీ స్వస్తి పలికి ఇహనైనా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదార విందాలను ఆశ్రయించి ఆయన నామాన్ని జపిస్తూ ఆయన చరిత్రను ధ్యానిస్తూ ఆయనను హృదయంలో స్థిరంగా నిలుపుకోగలిగితే కొత్త సంవత్సరంలో అద్భుతమైన ఆనందం నీ సొంతమవుతుంది అని తెలియజెప్పటమే లౌకికంగా మనం ఆలోచించినప్పుడు మనకు స్ఫురించేటువంటి అంతరార్థం. ఏకాదశి అంటేనే అద్భుతమైన ముహూర్తం. సూర్యగతి చంద్రగతిని అనుసరించి ఏర్పడే తిథుల యొక్క మాహాత్యాన్ని ఋషులు చాలా వివరంగా తెలియజేశారు. దానిలో ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని అందించేదే ఏకాదశి. దానిలో ఈ పాపమోచన ఏకాదశిని అద్భుతమైనటువంటి దీక్షతో భక్తి శ్రద్ధలతో ఆచరించి మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పవిత్ర చిహ్నాలలో స్వస్తిక్ చిహ్నానికి ఓంకార చిహ్నానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారు? ఓం తత్సదతి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృత అని చెబుతుంది భగవద్గీత. ఓం తత్ సత్ అనే ఈ మూడు కూడా పరబ్రహ్మ వాచకాలు. అందుకే తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్త సతతం యజ్ఞవాదినః అని. అందుకే వేదవేత్తలైన వాళ్ళు యజ్ఞాన్ని కానీ దానాన్ని కానీ తపస్సు కానీ ప్రారంభించేటప్పుడు ఓం అన్నటువంటి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్పబడినటువంటి ఓంకారమే పరబ్రహ్మ స్వరూపం అన్న విషయాన్ని తెలుసుకొని ఉచ్చరిస్తారు అని ఓంకారం యొక్క మాహాత్యాన్ని తెలియజేశాడు. నిజ జీవితంలో కూడా దీర్ఘమైన ఓంకారాన్ని ఉచ్చరించటం వల్ల వైరాగ్యం కలుగుతుంది. కనుక గృహస్థులు దీర్ఘమైన ప్రణవనాదాన్ని సాధన చేయరాదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ ఓంకారానికి యంత్రమే మనం చెప్పుకునే స్వస్తిక్ రూపం. ఉత్తర దేశంలో స్వస్తిక్ చిహ్నంలో సిద్ధి బుద్ధి అని రాసి దాన్ని అర్చిస్తూ ఉంటారు. కేరళ ప్రాంతంలో గణపతి హోమాలు చేసేటప్పుడు సిద్ధి బుద్ధి క్షేమము లాభము అన్ని కూడా చక్కగా చిత్రీకరించి స్వస్తిక్ని ఉంచి ఆరాధించి అద్భుతమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ఈ స్వస్తిక్కు ఉత్పత్తి ఏమిటి? ఎలా ఈ ఆకారంలో ఓంకారాన్ని మనం విశదీకరించి అర్చిస్తూ ఉన్నామన్న సందేహం కలుగుతుంది. సింధు నాగరికతను పరిశీలిస్తున్నప్పుడు ఆ లిపిలో ఓ అన్న అక్షరానికి ఎస్ ఆకారంలో ఉన్నటువంటి చిహ్నాన్ని చూపించటం జరిగింది. ఓ అంటానికి 2 ఎస్లు చూపించటం జరిగింది. మనకు స్వస్తిక్ చిహ్నంలో ఒక ఎస్ ఆకారం మీద ఇంకొక ఎస్ ఆకారం ప్లస్ గుర్తులో ఉంటుంది. ప్లస్ మకారానికి చిహ్నం. ఓం అన్న అక్షరాన్ని స్వస్తిక్ రూపంలో చిత్రీకరించటం ఆనాటి నుంచి ఉన్నటువంటి సాంప్రదాయం. ప్రతి మంత్రానికి ఒక యంత్రము ఒక తంత్రము ఉంటుంది. అలానే ఓంకారం అనేటువంటి అద్భుతమైన మంత్రానికి యంత్రము స్వస్తిక్ చిహ్నం. మనమే కాకుండా అనేక మంది విదేశస్తులు కూడా మనను మార్గదర్శకంగా తీసుకొని స్వస్తిక్ చిహ్నాన్ని ఆరాధించటం మనం చూస్తూ ఉన్నాం. కనుక స్వస్తిక్ ఓంకారం రెండు కూడా ఒకదానికి ఒకటి ప్రత్యామ్నాయాలే. ఓంకారం అనే మంత్రానికి యంత్రమే స్వస్తిక్ చిహ్నము అని గుర్తించి ఆరాధిస్తూ ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. కళలు రావడానికి కారణం ఏమిటి? కళలు కూడా అందులో చెడు కళలు మంచి కళలు అని ఏమైనా ఉంటాయా? కళలు రావటానికి కారణం ఏమిటో ఆత్రేయ మహర్షి స్వప్న శాస్త్రంలో ఆత్రేయ సంహితలో స్పష్టంగా తెలియజేశాడు.
నీ శరీరంలో ఉన్నటువంటి 3 దోషాలు కఫ పిత్త వాతములు అని చెప్పబడతాయి. ఈ దోషములను అనుసరించి కఫ దోషం ఉంటే ఒక రకమైన కళలు వస్తాయి, పిత్త దోషం ఉంటే ఒక రకమైన కళలు వస్తాయి, వాత దోషం ఉంటే ఒక రకమైన కళలు వస్తాయి. అందుకే వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ కళలను తెలుసుకొని తదనుగుణమైనటువంటి దోషం ఏమిటో గుర్తించి నీకు వైద్యం చేస్తూ ఉండటం, ఆత్రేయ సంహితను అనుసరించి వైద్యం చేసేటువంటి ఆయుర్వేద వైద్యుల దగ్గర కనబడుతూ ఉంటుంది. అలానే కాకుండా బాల్యంలో వచ్చే కళలన్నీ గత జన్మ జ్ఞాపకాలు, వృద్ధాప్యంలో వచ్చే కళలన్నీ రాబోయే జన్మకు సంకేతాలు. ఇహ మధ్య వయస్సులో ఉండి కళలు కనేవాడికి వాళ్ళ కళల యొక్క స్వరూపమే కళలలో కనపడుతూ ఉంటుంది. అంటే వాళ్ళు చేద్దాం అనుకున్న పనులన్నీ వాళ్లకు కళల రూపంలో ప్రదర్శితమవుతూ ఉంటాయి. అయితే కొన్ని కళలు రాబోయే సత్యాలను తెలియజేస్తాయి. శుద్ధోదన మహారాజు భార్య మాయాదేవి, ఆమె సిద్ధార్థుడికి జన్మనిద్దామనేటువంటి సమయంలో ఆమెకు 6 దంతాలతో ఉన్నటువంటి ఏనుగు, తెల్లటి ఏనుగు దర్శనమిచ్చిందిట. ఇది చాలా శుభసూచకం. అలానే సీతాదేవి అశోకవనంలో ఉన్నప్పుడు సీతాదేవి జాడ తెలుసుకోవటం కోసం అశోకవనంలో ప్రవేశించిన హనుమంతుడిని కోతిగా గమనించి, నేను కలగంటున్నానా, కలలో కనుక కోతి కనపడితే అశుభమని చెబుతారే, నాకు ఇంకా ఏ అశుభం రాబోతోందో అని బాధపడుతుంది. త్రిజట కూడా తన స్వప్న వృత్తాంతాన్ని తెలియజేస్తూ, స్వప్నేచ అద్య మయా దృష్ట సీత శ్వేతాంబరావృత రామేణ సంగత సీత భాస్కరేణ యథా ప్రభా అని కలలో నాకు పర్వతం మీద రాముడితో ఆసీనురాలై ఉన్నటువంటి సీతమ్మ దర్శనమిచ్చింది. ఇది చాలా శుభసూచకము. తొందరలో సీతమ్మకు రావణుని చెర నుంచి విముక్తి కలగబోతోంది అంటూ స్వప్నము యొక్క ఆంతర్యాన్ని వివరిస్తుంది. త్రిజటా స్వప్నం అనేది సుందరకాండలో ఒక అద్భుతమైన తత్వశాస్త్రంగా చెబుతూ ఉంటారు. ఇలా నీవు రోజు చేసే పనులే కళల రూపంలో నీకు దర్శనమిస్తాయని నేటి తత్వశాస్త్రం చెప్పినా, వచ్చే కళలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చెప్పగలిగినటువంటి విజ్ఞానం మాత్రం భారతీయుడి దగ్గరే ఉన్నది. అది ఆత్రేయ సంహితలో మనకు అందుతున్న అద్భుతమైన విజ్ఞానం. ఋషుల మాటలను కనుక మనం అర్థం చేసుకోగలిగితే అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకోవచ్చు అన్న సత్యాన్ని ఈ దృష్టాంతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. గురువుగారు, శిఖండితో యుద్ధం చేయక అస్త్ర సన్యాసం చేశాడు భీష్ముడు. మరి అటువంటి భీష్ముడు బృహన్నలగా మారిన అర్జునుడితోటి ఎలాగ యుద్ధం చేశాడు? భీష్ముడి యొక్క ప్రతిజ్ఞ ఏమిటి అంటే, అంగనాపూర్వుడు అంగనాభిధానుడు నా కనుల ముందరకు వస్తే అస్త్ర సన్యాసం చేస్తాను అన్నది ఆయన ప్రతిజ్ఞ. శిఖండి పూర్వజన్మలో భీష్ముడి చేత తిరస్కరించబడ్డటువంటి అంబ, కాశీరాజు పుత్రికలైనటువంటి అంబ, అంబిక, అంబాలిక ముగ్గురిని చిత్రరథుడికి ఇచ్చి వివాహం చేయాలని చెప్పి జయించి తీసుకొస్తాడు భీష్ముడు. అంబిక, అంబాలికలు ఒప్పుకుంటారు, కానీ అంబ మాత్రం నేను వేరొకరిని ప్రేమించానని వెళ్ళిపోతుంది. అతను కూడా తిరస్కరిస్తే మళ్ళీ భీష్ముడి దగ్గరికి వచ్చి నన్ను తీసుకొచ్చింది నువ్వే కాబట్టి నన్ను వివాహం చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. ఒప్పుకోడు భీష్ముడు. శివుడి గురించి ఘోరమైన తపస్సు చేసి భీముణ్ణి అంతం చేసే శక్తిని ప్రసాదించమంటాడు. వచ్చే జన్మలో అది సాధ్యమవుతుంది అని తెలియజేస్తాడు శివుడు. ద్రుపదరాజు పుత్ర సంతానం కోసం పూజిస్తూ ఉంటే నీకు కుమార్తె జన్మిస్తుంది అని శివుడు చెబుతాడు. నేను కొడుకు కావాలంటే నువ్వు కుమారుణ్ణి ఇస్తున్నావేమిటి అని అంటే, కొంతకాలానికి అతనే కొడుకుగా మగవాడుగా మారతాడు అని చెప్తాడు. ఇదంతా ఈ వివరణ ఎందుకు ఇస్తున్నానంటే, శిఖండి పూర్వజన్మలో అంగన, ఈ జన్మలో మొదట స్త్రీగా జన్మించి స్థూలకర్ణుడనేటువంటి గంధర్వుడికి తన స్త్రీత్వాన్ని ఇచ్చి ఆయన పుంసత్వాన్ని తాను స్వీకరించినటువంటి
స్త్రీమూర్తి, అంటే అంగనాపూర్వుడు. కనుక భీష్ముడు శిఖండి ఎదురు కాగానే అస్త్ర సన్యాసం చేశాడు. మరి అర్జునుడి విషయాన్ని గమనిస్తే, అర్జునుడు తనకు శాపవశాన కలిగినటువంటి బృహన్నలత్వాన్ని 1 సంవత్సరం కాలం గడిపి మళ్ళీ అద్భుతమైన యోధుడిగా ఉత్తర గోగ్రహణంలో కౌరవులకు బుద్ధి చెప్పి గోవులను తిరిగి మళ్లించినటువంటి ధీశాలి. అందుకే భీష్ముడు అర్జునుడితో యుద్ధం చేశాడు. శిఖండి కనుల ముందుకు రాగానే అస్త్ర సన్యాసం చేశాడు. ఇది ధర్మ సూక్ష్మం. భారతాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తే అవగతమయ్యేటువంటి రహస్యం. గురువుగారు, నిద్రపోతున్న వారిని మేల్కొల్పడం పాపం అని అంటారు, అది ఎలా అవుతుంది? నిద్రాభంగం, కథాభంగం, దాంపత్య భంగం, మాతృశిశు భేదనం, ఈ 4 మహాపాపాలని దేవి భాగవతం చెప్తుంది. నిద్రాభంగం ఎందుకని మహాపాపము అంటే, నిద్ర అనేది ప్రతిరోజు నువ్వు చూచే నిత్య ప్రళయం. అంటే ఇంద్రియాలన్నీ మనస్సులోకి, మనస్సు ఆత్మలోకి వెళ్ళి దేహ భావనను వదిలి ఆత్మానందాన్ని అందుకునేటువంటి సుముహూర్తం. అలా ఆత్మానందంలో ఉన్న వ్యక్తి యొక్క ఆనందాన్ని భగ్నం చేస్తే అది మహాపాపంగా పరిగణింపబడుతుంది. చిన్నతనంలో మా నాన్నగారితో ఇదే అనేవాళ్ళం, నిద్రాభంగం మహాపాపం అని మమ్మల్ని ఎందుకు లేపుతున్నారు మీరు అని ప్రశ్నిస్తే, సూర్యోదయం తర్వాత నిద్రపోవటం మహాపాపం, అలాంటి మహాపాపం నుంచి మిమ్మల్ని రక్షించటం కోసం మిమ్మల్ని నిద్ర లేపుతానని సమాధానం చెప్పేవారు. నిద్రాభంగం అంటే అవసరమైనంత నిద్రను గ్రహించేవాడి యొక్క నిద్రను భంగం చేస్తే తప్పు, కానీ అపరిమితంగా నిద్రపోయేవాడి యొక్క నిద్రను మనం ఆపగలిగితే అది మీకు పుణ్యాన్నే ఇస్తుంది. ఇక కథాభంగం, అద్భుతమైన భగవన్నామ మాహత్యాన్ని కథల రూపంలో వివరించే కథలలోకి, సభలలోకి సెల్ ఫోన్లతోనో సమూహంతోనో వెళ్ళి అందరి ఆనందాన్ని భగ్నం చేస్తే అది మహాపాపంగానే పరిగణింపబడుతుంది. ఎందుకంటే కథను వింటూ కంటి వెంట ఎన్ని బాష్ప బిందువులు రాలుతాయో అన్ని జన్మల పాపము క్షయమవుతుంది అని శాస్త్రం తెలియజేస్తుంది. అలా వారు అందుకునే ఆనందాన్ని, పోగొట్టుకునే పాపాన్ని నీ గమనంతో భగ్నం చేస్తే అది మహాపాపంగానే పరిగణింపబడుతుంది. అందుకే సభలలోకి, ప్రవచనకర్తలు చేస్తున్న ఉపన్యాసాలలోకి వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఉన్న దూరశ్రవణ యంత్రాలను ఆఫ్ చేసుకుని వెళ్ళగలిగితే అది మీకు పుణ్యాన్ని, చెబుతున్న వారికి ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇక దాంపత్య వేదనం, తనువులు రెండైనా ఆత్మ ఒకటేగా జీవనాన్ని గడిపేటువంటి భార్యాభర్తల ఏకాంతానికి భగ్నం కల్పిస్తే అది పాపమని శాస్త్రం చెబుతున్న సత్యం. అలానే తల్లి బిడ్డల యొక్క సాంగత్యాన్ని, సాన్నిహిత్యాన్ని వేరు చేస్తే అంతకంటే మహాపాపం మనొకటి లేదు. అందుకే నిద్రాభంగం, కథాభంగం, దాంపత్య భంగం, మాతృశిశు భేదనం మహాపాపమని దేవి భాగవతం అద్భుతంగా వివరించిన సత్యం. గురువుగారు, మహాభారతంలో అరణ్య పర్వాన్ని చదవరాదు అని అంటారు, ఎందుకని? మహాభారతాన్ని రచిస్తూ వేదవ్యాసుడు యదిహాత్రీ తత్ అన్యత్ర ఎన్ని నాస్తి న తత్ర క్వచిత్ అని శపథం చేశాడు. అంటే ఏదైతే భారతంలో ఉంటుందో అదే ప్రపంచంలో ఉంటుంది, ఏదైతే ప్రపంచంలో కనపడుతుందో అదే భారతంలో ఉంటుందని శపథం చేసి మరీ ఆ విజ్ఞానాన్ని మనకు అందించాడు. అలాంటి విజ్ఞానాన్ని 18 పర్వాలలో పూర్తిగా ఉంచాడు. దానిలో అరణ్య పర్వము మొత్తం 18 పర్వాల భారతంలో 13,644 శ్లోకాలు కలిగిన గొప్ప విజ్ఞానం. శాంతి పర్వం తర్వాత పెద్ద పర్వం అరణ్య పర్వం. ఇలాంటి అరణ్య పర్వాన్ని చదవరాదు అని అనటం అనేది అవివేకమే అవుతుంది. మరి ఈ నానుడి ఎలా వచ్చింది అన్నటువంటి ఆలోచన, సందేహం మనకు కలగక మానదు. ఎలా వచ్చిందంటే, నన్నయ్య ఆది పర్వము, సభాపర్వము రచించిన తరువాత అరణ్య పర్వాన్ని రచిస్తూ దేహాన్ని వదిలేశాడు. అనంతరం తిక్కనామాచ్యుడు తిరిగి భారతాన్ని ఆంధ్రీకరిస్తూ విరాట పర్వం నుంచి ప్రారంభించి స్వర్గారోహణ పర్వం దాకా 15.5 పర్వాలు పూర్తి చేశాడు. కానీ అరణ్య పర్వంలో
నన్నయ్య మిగిల్చిన భాగాన్ని మాత్రం ముట్టుకోలేదు. కొంతకాలానికి ఎర్రాప్రగడ గారు ఆ అరణ్య పర్వాన్ని పూర్తిగా ఆంధ్రీకరించారు. ఇలా మొత్తము 18 పర్వాలు కవిత్రయం ద్వారా మనకు అందించబడి అద్భుతమైన ఆనందాన్ని మనకు కలగజేస్తూ ఉన్నాయి. ఇలా నన్నయ్య అది రాస్తూ మధ్యలో దేహత్యాగం చేశాడు కనుక అరణ్య పర్వాన్ని చదవకూడదు అని కొంతమంది స్వకపోలజనిత మేధావులు దీనిని ప్రస్తావన చేసే ప్రయత్నం చేశారు. అరణ్య పర్వాన్ని చదవకపోతే సూర్యోపాసన, శివోపాసన, శ్రీ మహావిష్ణువు మహిమ, యక్ష ప్రశ్నలు, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం అందుకోలేకపోతాం. అంతేకాదు క్లిష్ట పరిస్థితిలో ఉన్న పాండవులు ఎలాంటి తపస్సు చేశారు, అర్జునుడు ఎలా పాశుపతాస్త్రాన్ని పొందాడు, శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధూప పుణ్యస్వరూప విరూపాక్షాదక్షాద్వరధ్వంసక దేవ నీ దైవతత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతులు విచారించుచున్ భావింతు ఈశాన సర్వేశ్వర సర్వ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావా భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహీవాయుఖాత్మాగ్న సోమార్క తోయంబులం చేసి గావించు సంసార చక్రక్రియా యంత్రవాహుండవై దేవా మహాదేవ సత్యంబు నిత్యంబు యోగస్థితి నిర్మల జ్ఞాన ప్రభాదీప విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారులు జితక్రోధులు రాగాది దోషులు యతీంద్రులు యతాత్ములు భవత్పాద పంకేరుహ ధ్యాన డిండీర ధారానుభూతిని సదా తృప్తులైరవ్యయ భవ్య సేవ్య సురాభ్యర్జితానాయ అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవ దేవ నమస్తే 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 నమః. అర్జునుడిలా శివుణ్ణి ప్రార్థించి పాశుపతాస్త్రాన్ని అందుకుంటాడు. అర్జున కృత శివస్థుతి చాలా ప్రసిద్ధమైనది. ఇవన్నీ అరణ్య పర్వంలోనే ఉన్నాయమ్మా. కనుక అరణ్య పర్వాన్ని చదవకూడదు అన్నది మానసికంగా కలిగిన ఒక వేదనకు కారణంగా వచ్చిన నానుడి తప్పితే శాస్త్ర ప్రమాణం ఏది దానికి లేదు. కనుక మహాభారతాన్ని 18 పర్వాలను 1,09,000 శ్లోకాలను సాధ్యమైనంత మటుకు అధ్యయనం చేసే ప్రయత్నం చేసి జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.